మనం నల్గొండ వెళ్తాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, నల్గొండ జిల్లాలో భారీ మోసానికి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. కొప్పోలు గ్రామంలో పోస్ట్ ఆఫీసు ఉద్యోగి గోవింద్ నాయక్ మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి. పెన్షన్దారుల డబ్బులతో పాటు సొమ్మును కూడా స్వాహా చేసినట్లు అనిపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణమైనటువంటి విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ప్రధానంగా గోవింద్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు ఎప్పుడు ఎంత తీసుకున్నాడు, ఎంతమంది పెన్షన్దారులు ఏమైనా సమస్య తెలుస్తుందా? రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేటపల్లి మండలం కుప్పోలు గ్రామ పోస్ట్ ఆఫీస్ కు చెందినటువంటి ఉద్యోగి గోవింద్ నాయక్ అయితే భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. దాదాపు ₹1,00,00,000 పైగా గోవింద్ నాయక్ స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే నెల నెల తీసుకునే పెన్షన్దారులు ఉంటారో ఆ యొక్క సొమ్మును 30 లక్షల పైగా కాజేయడంతో పాటు ఆ పెన్షన్ సొమ్ముతో పాటు కొంత నగదు 500 కావచ్చు, ₹1000 కావచ్చు, ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి తోచినంత కొంత ఆర్డీ చేసుకుంటారు. ఏంటంటే దాచినట్టు కొంత సొమ్మును వాళ్ళంతా దాచుకోవడం జరుగుతుంది. అయితే గత 2-3 నెలలుగా ఎవరికైతే పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు, ఈ పెన్షన్లు కొంతమందికి ఇస్తూ కొంతమందికి 2 నెలలు కలిపి ఒకేసారి ఇస్తానంటూ గోవింద్ నాయక్ మోసం చేయడం జరిగింది. తీరా అక్కడికి వెళ్లేసరికి గోవింద్ నాయక్ దాదాపు ఈ యొక్క సొమ్మును దాదాపు 30 లక్షల పైగా కాజేశాడు. అదే విధంగా ఎవరైతే కొంత నగదును దాచుకున్నారో ఆ సొమ్మును దాదాపు 70 లక్షల పైగా కాజేయడం జరిగింది. దీంతో మొత్తము 70తో పాటు 30 దాదాపు ₹1,00,00,000 సొమ్మును అయితే ఆయన కాజేసుకోవడం జరిగింది. దీంతో ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజు ఆ కొప్పోలు గ్రామం కాడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా ఏదైతే గోవింద్ నాయక్ చేసిన మోసాలు ఒక్కసారి వెలుగు రావడంతో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు గ్రామానికి చెందినటువంటి పెన్షన్దారులు దాదాపు 450 పైగా పెన్షన్దారులు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే గత నెల రోజుల క్రితమే పెన్షన్దారుల డబ్బులు కేవలం పెన్షన్ డబ్బులే కాల్ చేశాడన్న ఆరోపణ రావడంతో గోవింద్ నాయక్ ను సంబంధిత శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేశారు. అయితే కేవలం 30 లక్షలే అతను స్వాహా చేశాడని గుర్తించి అతను సస్పెండ్ చేసినప్పటికీ ఏదైతే పెన్షన్దారులు నెలలా దాచుకున్న సొమ్మును కూడా అతను మొత్తం 70 లక్షల పైగా కాజేశాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ రోజు లబ్ధిదారులందరూ కూడా అక్కడ ఆందోళన బాట పట్టారు. మొత్తానికి ఈ యొక్క గోవింద్ నాయక్ చేసిన మోసానికైతే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా తమకు న్యాయం చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్, రైట్. ఒకటి గోవింద్ నాయక్ విషయంలో ఏదైతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏమని చెప్తా ఉందంటే, ప్రధానంగా ఎంత అమౌంట్ స్వాహా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గ్రహించకపోవడం ఏ విధంగా చూడొచ్చు? అయితే పెన్షన్దారుల డబ్బులు మాత్రము 1 నెల 2 నెలలు కొంతమందికి ఇచ్చినప్పటికీ మరి కొంతమందికి ఆరోగ్యం బాలేక కొంతమంది వివిధ ప్రాంతాల్లో ఉండడం, అలా రాలేకపోయిన వారి సొమ్మును 2 నెలలు కల్పిస్తానని నమ్మబలకడంతో కొంతమంది ఆ 2 నెలల సొమ్మును కూడా తీసుకోలేకపోయారు. దీంతో ఆ యొక్క సొమ్మును వేరే వేలు ముద్రలు వేసి ఆ యొక్క సొమ్మును అతను కాజేశాడు. కాజేసిన విషయం తెలుసుకున్నటువంటి సిబ్బంది అతని వెంటనే పై శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేశారు. అయితే దాంతో పాటు ఎవరైతే కొంత నగదును దాచుకుంటారో ఆ సొమ్మునంతా కూడా అతను తీసుకుపోయి సూర్యాపేట మెయిన్ బ్రాంచ్ లో జమ చేయాల్సి ఉంటుంది. అలా జమ చేయకపోవడంతో ఎవరైతే 500 కావచ్చు, ₹1000 కావచ్చు ఆ యొక్క పెన్షన్ లో దాచుకున్న సొమ్మును సూర్యాపేట హెడ్ ఆఫీస్ లో అక్కడ సొమ్ము జమ చేయకపోవడంతో ఆ యొక్క లబ్ధిదారులు ఆలస్యంగా యొక్క విషయాన్ని గ్రహించారు. ఈ యొక్క ఆలస్యంగా గ్రహించిన లోపే ఈ గోవింద్ నాయక్ సంబంధిత శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా 70 లక్షల రూపాయల సొమ్ము కాజేశాడన్న విషయం లబ్ధిదారులకు చేరడంతో ఈ రోజు వారంతా ఆందోళన చేపట్టి మా యొక్క సొమ్మును వెంటనే విడిపించారు. రైట్ కిరణ్, ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? న్యాయశాఖమైనటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇందుకే గోవింద్ నాయక్ ఎక్కడున్నాడు ఏమన్నా సమాచారం తెలుస్తుందా? అయితే ఇప్పటివరకైతే అతని పైన సస్పెన్షన్ చేసినప్పటికీ ఈ ₹1,00,00,000 పైగా నిధులు స్వాహా చేశాడన్న కారణాలు ఈ రోజు బలంగా రావడంతో అతని పైన పోలీసులు కేసు కూడా నమోదు చేసి అతన్ని రిమాండ్ పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే గోవింద్ నాయక్ అయితే పరారులోనే ఉన్నాడు. ఇటు కేటపల్లి పోలీసులు అయితే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఈ రోజు కంప్లైంట్ చేశారో ఆ యొక్క కంప్లైంట్ ఆధారంగా అతన్ని కేసు నమోదు చేసి అతన్ని శిక్షించే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికైతే సంబంధిత శాఖ అయితే అతను సస్పెండ్ చేసినప్పటికీ మిగతా లబ్ధిదారుల సొమ్ము కూడా అతను కాజేయడంతో అది క్రిమినల్ కేసు కింద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. పింఛన్దారులందరూ కూడా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణల ఆధారంగా విచారించి విచారణ అతను తేలినట్టయితే అతను జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్, రైట్. ఒకటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు
ఇబ్బంది పడుతున్న వారు వాళ్ళ సొమ్మును స్వాహా చేసినటువంటి నేపథ్యంలో వారు ఎలాంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అధికారులకు కానీ, లేకపోతే ఏమైనా విన్నవించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అయితే పింఛన్దారులందరూ కూడా దాదాపు 58 నుంచి 60 సంవత్సరాల పైబడిన వృద్ధాప్య పెన్షన్ తో పాటు వికలాంగుల పెన్షన్ చూసుకునేవారు. వాళ్ళు ఏంటంటే ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ మీద ఆధారపడి వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వచ్చిన సమయంలో కొంత దాచుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులే కాజేసినటువంటి గోవిందనాథ్ని పైన అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మా సొమ్ము రికవరీ చేయాలని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు ముసలి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంగా.